అది అక్టోబర్ 31, 1984. భారత ప్రధానమంత్రి తన ఇంటి నుంచి బయటకు నడుస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకోవడానికి నిరాకరించారు. తన ఆఫీస్కి వెళ్లే దారిలో ఉన్న గార్డెన్లో నడుస్తుంటే అంత మామూలుగానే ఉంది. కాని అది అస్సలు మామూలు రోజు కాదు. ఎందుకంటే ఇంకొన్ని క్షణాల్లో, అంటే కేవలం 25 సెకన్లలో ఆమెను కాపాడాల్సిన సొంత బాడీగార్డ్లే 30 బుల్లెట్లతో ఆమె శరీరాన్ని ఛిద్రం చేయబోతున్నారు. సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. తన ప్రాణానికి ప్రమాదముందని ఇందిరాగాంధీకి చాలా స్పష్టంగా తెలుసు. అయినా సరే ఆమె ఎందుకు ఏ జాగ్రత్తలు తీసుకోలేదు? మృత్యు వస్తోందని తెలిసికూడా ఎందుకు అంత ధైర్యంగా దానివైపే నడిచింది? ఈ ప్రశ్నల వెనకున్న ఆ సంక్లిష్టమైన నిజాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆమె హత్యకు కేవలం 16 గంటల ముందు అన్నమాట. భువనేశ్వర్లో తన చివరి పబ్లిక్ స్పీచ్లో ఆమె ఈ మాటలన్నారు. ఆలోచించండి, ఆమె మాటల్లో ఎంత తీవ్రత ఉందో. దీన్ని బట్టే అర్థమవుతోంది జరగబోయే దాని గురించి ఆమెకు ముందే తెలుసని. ఆ మాటలు వింటుంటే తన విధిని తానే ముందుగా చూశారేమో అనిపించక మానదు. అయితే ఆ ఒక్క ప్రసంగం మాత్రమే కాదు, తనకు ఏం జరగబోతుందో ముందే తెలిసినడానికి ఇంకెన్నో సంకేతాలున్నాయి. ఇది కేవలం ఏదో ఊహ కాదు, ఆమెకు దాదాపు ఖచ్చితంగా తెలుసు. ఆధారాలు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. పబ్లిక్ మీటింగ్లో నేను రేపు ఉండకపోవచ్చు అని డైరెక్ట్గా చెప్పడం ఒకటి. అంతేకాదు, ఆమె చనిపోయాక ఒక చేతిరాత నోట్ దొరికింది. అందులో ఏమని రాశారంటే, నేను హింసాత్మకంగా చనిపోతే ఆ హింస నన్ను చంపినవాడి ఆలోచనలో, పనిలో ఉంటుంది కాని నా చావులో కాదు అని. అంటే తనను చంపడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోందని ఆమెకు పూర్తిగా తెలుసన్నమాట. అసలామె ఎందుకు టార్గెట్ అయ్యారు? ఈ విషయం అర్థం కావాలంటే మనము 4 నెలలు వెనక్కి వెళ్ళాలి. ఆమె తలరాతను పూర్తిగా మార్చేసిన ఒకే ఒక్క నిర్ణయం, ఆపరేషన్ బ్లూ స్టార్. అసలు కథ 1966లో పంజాబ్ విభజనతో మొదలైంది. అక్కడ మొదలైన రాజకీయ అసంతృప్తి అలా అలా పెరుగుతూ 1982 నాటికి ఏ స్థాయికి చేరిందంటే, సిక్కు మిలిటెంట్ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్వాలే, అతని ఫాలోవర్స్ సిక్కున పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయాన్ని ఆక్రమించుకున్నారు. ఇక ఆ పరిస్థితిలో దేశాన్ని విడగొట్టే కుట్రను ఆపడానికి జూన్ 1984లో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే మిలిటరీ యాక్షన్కి ఆర్డర్ వేశారు. కానీ ఈ ఆపరేషన్ వల్ల జరిగిన నష్టం చాలా పెద్దది, చాలా విషాదకరం. సరిగ్గా సిక్కులకి ఒక ముఖ్యమైన పండుగ రోజున ఈ దాడి జరిగింది. దాంతో వేలాది మంది అమాయక భక్తులు ఆలయంలోనే చిక్కుకుపోయారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 492 మంది చనిపోయారని చెప్పారు. కాని ఇండిపెండెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఆ సంఖ్య 3000 దాటి ఉంటుందని అంచనా. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు కమ్యూనిటీలో తీవ్రమైన ఆగ్రహం పెల్లుబికింది. వాళ్లు ద్రోహానికి గురయ్యామని ఫీలయ్యారు. ఇది కేవలం ఒక మిలిటరీ యాక్షన్లా వాళ్లు కనిపించలేదు, తమ నమ్మకంపై, తమ విశ్వాసంపై జరిగిన దాడిలా భావించారు. ఇక ఈ సంఘటనే ఆమె ప్రాణాలకు డైరెక్ట్ థ్రెట్గా మారింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఆమె చివరి రోజుకు వద్దాం. ఆ రోజు ఉదయం ఆమెను చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నారు. అంతేకాదు, ఆమె ప్రవర్తనలో ఏదో ఒక స్ట్రాటజిక్ ఆలోచన ఉన్నట్లు అనిపించింది. ఆమె తన సిక్కు బాడీగార్డ్లను తీసేయడానికి ఒప్పుకోలేదు. ఇది కావాలని తీసుకున్న నిర్ణయం. ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత సెక్యూరిటీ అడ్వైజర్స్ ఎంత హెచ్చరించినా ఆమె వినలేదు. ముఖ్యంగా 10 ఏళ్లుగా తన దగ్గర పనిచేస్తున్న బియాన్ సింగ్ను మళ్లీ డ్యూటీలోకి తీసుకోవాలని గట్టిగా పట్టుబట్టారు. ఇది కేవలం సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాదు, ఇదొక పవర్ఫుల్ పొలిటికల్ స్టేట్మెంట్, దేశ ఐక్యతకు సంబంధించింది. తను ఒక కమ్యూనిటీ మొత్తాన్ని శత్రువుగా చూడట్లేదని ఆమె బలంగా చెప్పాలనుకున్నారు. ఆ ఉదయం తన మనవళ్ళు అంటే 14 ఏళ్ల రాహుల్, 12 ఏళ్ల ప్రియాంకతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ప్రియాంక ఆ తర్వాత ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ల నానమ్మ తనని మామూలు కన్నా చాలా ఎక్కువసేపు గట్టిగా హగ్ చేసుకున్నారని. ఇక రాహుల్తో అయితే, నాకేమైనా జరిగితే నువ్వే బాధ్యత తీసుకోవాలి, ఏడవకు అని చెప్పారట. చూడండి, ఒకవైపు ఇలా జరుగుతుంటే మరోవైపు ఆమె ప్రిన్సెస్ యాన్ కోసం జరగబోయే స్టేట్ డిన్నర్ గురించి చాలా డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. గెస్ట్ లిస్ట్, టైమింగ్స్, ఏర్పాట్లు అన్నీ ఆమె కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ ఆ విందు అసలు ఎప్పటికీ జరగదని ఆమెకు తెలియదు. ఇంకో సంఘటన, ఓ బ్రిటిష్ రచయితతో ఇంటర్వ్యూకు వెళ్తున్నారు. అప్పుడు ఒక వెయిటర్ మామూలు టీషర్ట్ తీసుకురావడం ఆమె కంటపడింది. వెంటనే అతన్ని ఆపి గెస్ట్ల కోసం స్పెషల్ టీషర్ట్ వాడమని ఆర్డర్ వేశారు. అంటే ఆలోచించండి, తన చివరి నిమిషాల్లో కూడా ప్రతి చిన్న విషయంలో ఎంత పర్ఫెక్షన్ కోరుకున్నారో. ఇక అసలు ఆ హత్య ఎలా జరిగింది,
ఆ తర్వాత ఎలాంటి గందరగోళం చెలరేగింది, ఆ ఉద్రిక్తమైన క్షణాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ దాడి ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో ఊహించడం కూడా కష్టం. ఆమె ఎంతగానో నమ్మిన ఆమె బాడీగార్డ్లు బ్యాన్ సింగ్, సత్వంత్ సింగ్ కేవలం 25 సెకండ్ల వ్యవధిలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దాడి చాలా క్రూరంగా జరిగింది. ఒక గార్డ్ తన రివాల్వర్తో కాల్చాడు, ఇంకొకరు ఏకంగా సబ్మిషన్ గన్లోని మ్యాగజైన్ మొత్తం ఆమెపై ఖాళీ చేసేశాడు. మొత్తం 30 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. ఆమె ప్రాణం పోయింది, కాని పొలిటికల్ డ్రామా మాత్రం ఆగలేదు. పవర్ ట్రాన్స్ఫర్ స్మూత్గా జరగడం కోసం అప్పటి ప్రభుత్వం కొన్ని క్యాలిక్యులేటెడ్ స్టెప్స్ తీసుకుంది. మొదట ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఢిల్లీకి తిరిగి వచ్చేవరకు చావు వార్తను అఫీషియల్గా ప్రకటించలేదు. ఇక రెండోది, ఆమె ప్రాణాల్ని కాపాడటానికి ట్రై చేస్తున్నట్టు జనానికి కనపడాలి కదా, అందుకని డాక్టర్లను ఏకంగా 5 గంటలపాటు సర్జరీ చేస్తూనే ఉండమని ఆదేశించారు. ఆమె మరణం తర్వాత జరిగింది ఇంకా దారుణం. ఆమె దేశ ఐక్యత గురించి చెప్పిన చివరి మాటలు ఒక ట్రాజిక్ ఐరనీలా మిగిలిపోయాయి. ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా భయంకరమైన అల్లర్లు చెలరేగాయి. కేవలం 3 రోజుల్లో 3000 మందికి పైగా సిక్కుల్ని అత్యంత దారుణంగా చంపేశారు. సరే, ఇప్పుడు ఆమె మనకు మిగిల్చిన ఆ సంక్లిష్టమైన కాంట్రడిక్టరీ వారసత్వం గురించి ఒకసారి చూద్దాం. ఇందిరాగాంధీ పాలనలో మనకు 2 డిఫరెంట్ సైడ్స్ కనిపిస్తాయి. ఒకవైపు బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, ఇండియాను ఒక న్యూక్లియర్ పవర్గా మార్చి, గ్రీన్ రెవల్యూషన్తో దేశాన్ని కరువు బారినుంచి కాపాడిన గొప్ప లీడర్. మరోవైపు చూస్తే ఎమర్జెన్సీ విధించి ప్రెస్ ఫ్రీడమ్ అణిచివేసి ఆపరేషన్ బ్లూస్టార్ లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఒక నిరంకుశ పాలకురాలు. మరి అసలు నిజమేంటి? ఆమె అసాధ్యమైన ప్రెషర్లో ఇంపాసిబుల్ చాయిసెస్ తీసుకున్న లీడరా, లేదంటే అధికారదాహంతో తీసుకున్న నిర్ణయాలకే మూల్యం చెల్లించుకున్నారా? ఒక నాయకత్వం వెనుక ఉండే భారం, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. దీని గురించి మీరే ఆలోచించండి.